హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పచ్చి బఠానీలతోటి వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ పచ్చి బఠానీలలో ఐరన్, జింక్, మ్యాంగనీస్, రాగి పుష్కలంగా ఉంటాయి. వీటి వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే గుండె, కిడ్నీల పనితీరును మరింత మెరుగుపరుస్తాయి. వీటిని ప్రిపేర్ చేయడానికి 15 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అందుకోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 3 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. అలాగే 4 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు సోంపును వేసుకోండి. కొంతమంది సోంపు ఫ్లేవర్ ఇష్టపడరు కదండి, అటువంటి వారు జీలకర్ర అయినా సరే వేసుకోవచ్చు. పర్టికులర్గా ఈ రెసిపీలోకి అయితే సోంపు చాలా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకుని వీటిని ఇలాగే కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు పచ్చి బఠానీలు వేసుకోవాలి. ఈ పచ్చి బఠానీలు కాయల రూపంలో దొరుకుతాయి కదండి, వాటిని ఒలిచి తీసుకున్న బఠానీని ఫ్రెష్గా ఉన్నవి నేను ఉపయోగిస్తున్నాను. వాటిని ఒకసారి కడిగి తీసుకోండి. ఇవి కాకుండా ఫ్రోజన్ అయినా సరే ఉపయోగించుకోవచ్చు. అయితే ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా తీసి ఉపయోగించకుండా కూలింగ్ తగ్గిన తర్వాత ఉపయోగించుకోవచ్చు. వీటిలో వాటర్ వేయకుండా ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోని తడితోనే ఇవి ఈజీగా గ్రైండ్ అవుతాయండి. మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఫ్రెష్ బఠానీ కాబట్టి కన్సిస్టెన్సీ ఇలా కొంచెం ముద్దలా వస్తుందండి. అదే ఫ్రోజన్ అయితే మరి కొంచెం పల్చగా ఉంటుంది. అంతకన్నా డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1 టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం తరుగు, అలాగే సన్నగా తరిగిన ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇందులోకి బైండింగ్ కోసం 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత నీళ్ళు వేయకుండా ఇలాగే కలుపుకోండి. బఠానీల్లో ఉండే తడితోనే ఇవన్నీ కూడా బాగా కలిసిపోతాయి. ఒకవేళ మీకు బాగా గట్టిగా అనిపిస్తే 1-2 స్పూన్ల నీళ్ళను వేసుకోండి. లేదు మరీ పల్చగా అనిపిస్తే కొద్దిగా శనగపిండిని కానీ బియ్యం పిండిని కానీ వేసుకోవచ్చు. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని ముద్ద చేసి చూడండి. ఇలా ముద్దలా అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు వడల్లా అయినా ఒత్తుకోవచ్చు, లేదా సిలిండ్రికల్ షేప్లోకైనా సరే చేసుకోవచ్చు. ఎలా చేసినా కూడా పర్వాలేదండి. కొంచెం వడల్లా ఒత్తుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి. ఇలా సిలిండ్రికల్ షేప్లో చేసుకున్నట్లయితే లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. ఇలాగే మొత్తం పిండితోటి మీకు నచ్చిన షేప్లోకి ప్రిపేర్ చేసుకుని ఉంచుకోండి. నేనైతే అన్నిటినీ ఇలా వడల షేప్లోకి చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని ముందుగా రెడీ చేసుకున్న వడలను ఆయిల్కి సరిపడా వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. వీటిని ఆయిల్లో వేసిన వెంటనే కదపకూడదండి. వేసిన వెంటనే ఇవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత 2 వైపులా తిప్పుతూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా తక్కువ టైంలోనే ఫ్రై అయిపోతాయండి. తొందరగా రంగు వచ్చేస్తాయి. ఈ కలర్లో ఉండగా తీసేస్తే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. మరి కొంచెం రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా కూడా వస్తాయి. ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి బయటికి తీసుకోండి. ఈ వడలను ఇలా డీప్ ఫ్రై చేయడం మీకు ఇష్టం లేకపోతే కొద్దిగా ఆయిల్ వేసుకుని షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేదా పిండిని రౌండ్ బాల్లా ప్రిపేర్ చేసుకుని పనియారం ప్యాన్లో కూడా ఫ్రై చేసుకుని తీసుకోవచ్చు. ఎలా చేసినా కూడా చాలా రుచిగా ఉంటాయండి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోండి. మెజర్మెంట్ కప్లోని 1 కప్పు క్వాంటిటీతో అయితే ఈ సైజ్ వడలను 13 దాకా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ వడలను మీరు ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే టమాటా కెచప్తో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. నేనైతే ఇక్కడ అల్లం చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. ఈ వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. మరి వీటిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.